వ్యర్థమైన వాటిని పూజిస్తూ నా దేవుడు గొప్పవాడు కాదని వారు నిందిస్తున్నారు. కాబట్టి వారికి నిరూపణ ఎలాగ ప్రభువా? నా తండ్రి వెంటనే నాకు కావాలి, ఇక్కడే ప్రత్యక్షం అవ్వాలి. నీవు నాకు ఒక్క అవకాశమే, నేను బ్రతకడానికి కాదు, నీ మహిమని కనుపరచడానికి, నీ బలాన్ని చూపించడానికి. నా దేవుడు శక్తివంతుడు, ఏదైనా చేయగలడు, ఎవరు అడిగినా ఇవ్వగలడు దేవునికి. కానీ నీ మనసు ఎక్కడ ఉండాలి? నీ దృష్టి ఎలా ఉండాలంట? దేవుని వైపుకే తిరగాలి. నీ కన్ను దృష్టి దేవుడి వైపు తిరగాలి. నీ మనసు అంతా దేవుడి పైనే పెట్టాలి. దేవునికి మనసు నాలో ఉండాలి, నీ ఆశ నాతో ఉండాలి. అప్పుడే నేను మిమ్మల్ని దీవించగలను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొక వాక్యం. కానీ దేవుణ్ణి తెలుసుకునే జ్ఞానం కావాలి అక్కడ. దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించే జ్ఞానం కావాలి. దేవుణ్ణి ఎలా స్తుతిస్తే నేను దీవించబడతాను అని తెలుసుకునే జ్ఞానం కావాలంట. దేవుణ్ణి మహిమపరిస్తే దేవుని నేను దించగలను అని శక్తివంతమైన జ్ఞానాలు కావాలంట. దేవునికి స్తోత్రం. అటువంటి జ్ఞానులు పదువైపోయారు. మరి ఈ రోజు ఆ రోజున యేసు ప్రభు ఎవరో తెలియకుండా దేవుడే తెలియలేని వారు నమ్ముకున్నారు, తెలుసుకున్నారు. ఆ జ్ఞానంతో ఆయన చూస్తే మనం నా యొక్క జన్మ ధన్యమైపోద్దని తెలుసుకున్నారు ఆ జ్ఞానులు. ఈ రోజున మరి వాళ్ళు వెళ్ళిన ఆ ముగ్గురు జ్ఞానులే పక్కన పెట్టండి. ఈ రోజు చూస్తున్నట్లయితే దేవుని సంఘమై ఎన్నో సంఘాలై ఎన్నో వేల విశ్వాసులై ఉన్న వారందరూ కూడా దేవుని తెలుసుకొని నేను దేవుడిని నమ్మాను, ఆయన జీవము కలిగిన వాడు అని ధైర్యంగా చెప్పిన వారు అనేకమైన వారు ఉన్నారు. అంటే ఈ జ్ఞానులు ఎంతమంది అంట? చాలా మంది ఉన్నారు. ఈ లోకమంతటా ఈ గుడివాడ గ్రామంలో దేవుని సన్నిధిలో దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎంతమంది ఉన్నారు?